తిరగలతో తిప్పేవాళ్ళం, మహిళలు ఇవన్నీ చేసేవాళ్ళు కదా. కాబట్టి ఆ రోజున ఆ బియ్యం తింటే అరిగేది. ఇవాళ రోజున మనకి మిక్సీలో పడేస్తాం, చివరికి ఆ బియ్యం దోశపిండ్లు ఇవి కూడా కావాలంటే పార్సిల్ కొనుక్కొచ్చుకుంటున్నాం. తర్వాత ఈ చివరికి అదేదో ఇదివరకు వంగి ముడిచేవాళ్ళు, ఇప్పుడు ఇట్లెట్లాగా ఉంది, లేదా పని మనుషులు, లేదా అదేదో రోబోస్ వచ్చేసినాయి, నొక్కి పడేస్తే అదే. శారీరక శ్రమ ఎక్కడ చేస్తున్నారు మహిళలైనా మగాళ్ళైనా? మగాళ్ళు షాపుల్లో గుమస్తాలుగా పనిచేస్తుంటే చేయాల్సిందే తప్పించి మగాళ్ళకి శారీరక శ్రమ తగ్గింది, మహిళలకి తగ్గింది. కాబట్టి అది తింటారు ఒకటిసారి. ఇప్పుడు ఇది చిత్తూరు నుంచి కర్ణాటక, తమిళనాడు, లేదంటే ఇంకో రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, దేశాలు దాటేస్తున్నాయి, విదేశాలు. అంటే అక్కడైతే మన పంట, మన బియ్యం అయితే అక్రమం అయినా సరే అక్కడైతే వీటిని ఉపయోగించుకుంటున్నారు ఏదో రకంగా. అంటే ఇదొక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన జనసేన పార్టీ ఆ శాఖ సైలెంట్ గా ఉంటుందా? చాలా నిర్ణయాలు తీసుకున్నారు, క్యూఆర్ కోడ్లు అన్నారు, బస్తాల మీద ఎక్కడికైనా వెళ్తే ఇట్టే పట్టేస్తామన్నారు, కానీ అదేమి అవ్వట్లేదు. అంటే ఇంకా లేదా ఆల్టర్నేట్ సొల్యూషన్? ఇంతేనా? మీరు ఇప్పుడు అడిగితే గనక లెక్క చూపెడతారు, ఇదిగో అక్కడ అంత పట్టుకున్నా, ఇక్కడ ఎంత పట్టుకున్నాను. జగన్ ఉన్నప్పుడు కూడా పట్టుకున్నారు, అదే పట్టుకున్నారు కదా. తేడా సింపుల్ ఏంటంటే, ఇదివరకు ఆ లీడు వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళని తిట్టాం ద్వారంపూడి అది ఇదని. ఇప్పుడు మన వాళ్ళు చేస్తారంటే అంత మించి ఏం తేడా ఉండదు. తినప్పుడు ఏం చేస్తారు మీరు? దానికి అప్పుడు ఏమన్నారు, డబ్బులు ఇప్పిస్తానన్నారు. నేను అప్పుడే చెప్పాను అసాధ్యం. అసలు ఈ రేషన్ ఎందుకు పెట్టారు? పేదవాడికి తిండి దొరకట్లేదు కాబట్టి పెట్టారు. దాన్ని తీసేసి డబ్బులు ఇచ్చేయడానికి ఒప్పుకోదు. ఇక్కడ రైతు ముడిపడి ఉన్నాడు, పేదోడు ముడిపడి ఉన్నాడు, కాబట్టి డబ్బులు ఇచ్చారు. అదే కేంద్రం ఇవ్వాలి, వీళ్ళ జేబులో ఏం కాదు. కేంద్రం చేత డబ్బులు ఇప్పిద్దాం అనుకున్నారు, అది అసాధ్యం అని చెప్పి నేను అప్పుడే. ఎందుకంటే అది అందులో ఉన్న ప్రొవిజనే అది. నువ్వు అట్లా కాదండి, వాళ్ళు తినట్లేదు.